విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. విశాఖ మేయర్గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. పీలా శ్రీనివాస్ పేరును జనసేన ప్రతిపాదించింది. దీన్ని బీజేపీ బలపరిచింది. విశాఖ మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. ఇక విశాఖపట్నం మేయర్ ఎన్నికకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చంద్రశేఖర్ చెప్పండి. విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్టు తెలుస్తోంది. విశాఖ మేయర్గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాస్ ఎన్నికైనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? విశాఖకు సంబంధించినటువంటి మేయర్ ఎన్నిక ఏదైతే ఉందో, మేయర్ ఎన్నికలో పీలా శ్రీనివాసరావు అయితే గ్రేటర్ విశాఖ మేయర్గా అయితే ఎన్నుకోవడం జరిగింది. దాదాపు చూసుకుంటే 2.5 ఏళ్ళుగా కూడా కొనసాగుతున్న ఉత్కంఠకైతే ఒక్కసారిగా తెరపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పూర్తిగా కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే పీలా శ్రీనివాసరావుకి స్వాగతం పలికేందుకు మేయర్గా కూడా కొనసాగిన నేపథ్యంలో గజమాలతో ఆయన అయితే సత్కరించేందుకైతే ఈ ప్రాంతానికి అయితే ఇప్పటికే టీడీపీ శ్రేణులు అలాగే శ్రీనివాసకు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఈ ప్రాంతానికి రావడంతో పూర్తిగా కోలాహల వాతావరణం ఉందని మనం చూసుకుంటే గజమాలతో పీలా శ్రీనివాసరావు సత్కరించేందుకు ఈ ప్రాంతానికి అయితే పెద్ద ఎత్తున అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే జీవీఎంసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా కోలాహల వాతావరణం మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రేటర్ విశాఖగా ఏర్పడిన తర్వాత 2 సార్లు అయితే మేయర్లు అయితే కొనసాగారు. అలాగే ఒకసారి చూసుకుంటే ఏదైతే మేయర్ హరివెంకట కుమార్ పై ఏర్పాటు చేసినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గినటువంటి కూటమి పార్టీ అంతా కూడా సంబరాలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్రేటర్ విశాఖ మేయర్గా కూడా పీలా శ్రీనివాసరావు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడే ఆయన ఛాంబర్కి వెళ్ళి అయితే కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే పూర్తిగా గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మహిళలు అలాగే కూటమి పార్టీకి సంబంధించిన వారందరితో కూడా కోలాహల వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి మేయర్ ఏదైతే ఉందో హరివెంకట కుమార్కి సంబంధించినటువంటి మేయర్ని దించిన తర్వాత అవిశ్వాసం దక్కినటువంటి కూటమి పార్టీలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు అయితే వెల్లువిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరూ కూడా ఈ రోజు అయితే హాజరు కాలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో గ్రేటర్ విశాఖ 3వ మేయర్గా అయితే పీలా శ్రీనివాసరావు ఇప్పటికే ఛార్జ్ తీసుకున్నారు. కొద్దిసేపట్లో ఆయన అయితే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి తెలుగు తమ్ముళ్ళు కానీ లేదా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సంబరాలు అయితే జరుపుకుంటున్నటువంటి విజువల్స్ అయితే మనం ఒక్కొక్క చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా ఏదైతే డ్రమ్స్ ఏర్పాటు చేసి బాంబులు కాల్చి కూడా సంబరాలు అయితే జరుపుకుంటున్నటువంటి తెలుగు తమ్ముళ్ళు ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇలా ప్రమాణం తర్వాత పెద్ద ఎత్తున కూడా ఈ
ధన్యవాదాలు తెలిపే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి సంబరాలంతా కూడా తెలుగు తమ్ముళ్ళు అయితే జరుపుకుంటున్నారు. ఈ ఏరియాకి రావడంతో కోలాహల వాతావరణం అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం చెప్పదలుచుకున్నారు? విశాఖపట్నంలో మేయర్ డైవర్షన్ చేసుకున్నామంటే ఓటమి ప్రభుత్వానికి ఫుల్ మద్దతు ఇచ్చారు ప్రజలు ఎప్పుడు కూడా. అలాగే బంపర్ మెజార్టీ ఏదైతే కలిసామో అలాగే మేయర్ కూడా మాకు ముందుగా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే విశాఖపట్నంలో అభివృద్ధి చెందాలి అంటే మేయర్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్లు చైర్మన్స్ అందరూ కోరుతున్నారు. కాబట్టి ఈరోజు మాకు మేయర్ వచ్చింది. అలాగే పేలా శ్రీనివాసరావు గారికి మేయర్ శుభాకాంక్షలు చెప్తూ ఆయన మళ్ళీ కొంత అభివృద్ధి విశాఖపట్నం అభివృద్ధి చెందేటట్టు చూస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమేం చెప్తారు? మన మేయర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా కూటమి శ్రేణులు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున కూడా కోలాహల వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా గజమాలతో కూడా స్వాగతించేది అయితే ఇప్పటికే టీడీపీ శ్రేణులంతా కూడా కదిలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నా కూడా ఈ ప్రాంతంలో పోలీసులు ఏర్పాటు చేశారు. మరికొన్ని విషయాలు కూడా మనతో పాటు ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా వారు కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఏం చెప్తారు? పేలా శ్రీని గారు మేరు బాగా అభివృద్ధి చేస్తారని, మాకంతా కూడా విశాఖ మేరు బాగా అభివృద్ధి చెందుతుందని, మా కంపెనీకి కూడా మంచి కోట ప్రభుత్వానికి చూసుకుంటే ఇటు పోలీసులంతా కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరికి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఇవ్వట్లేదు. అయితే మేయర్కి వీళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసేందుకు వెళ్లేందుకు ఒక్కసారిగా ముందుకు వెళ్ళడంతో పోలీసులంతా కూడా వారిని అయితే వారించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గేటు వద్ద అంతా కూడా కోలాహల వాతావరణం, సందడి వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఈ కోలాహల వాతావరణంలో పూర్తిగా కూడా గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఏదైతే కార్పొరేటర్ అంతా కూడా లోపలైతే ఇప్పటికీ పేలా శ్రీనివాస్కి అయితే శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 74 మంది ఏదైతే ఆ ఓటర్లతో కూడా పేలా శ్రీనివాసరావు అయితే మేయర్గా అయితే గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మేయర్గా ఆయన అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మేయర్ ఛాంబర్లోకి అయితే ఆయన వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే కూటమి పార్టీకి సంబంధించిన 3వ మేయర్గా కూడా పేలా శ్రీనివాసరావు అయితే కొనసాగనున్నారు. కొద్ది రోజు అయితే దాదాపు 10 నుంచి 11 నెలల పాటు పేలా శ్రీనివాసరావు అయితే విశాఖ మేయర్గా కూడా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. బాగుంటుంది స్టూడియో. విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. విశాఖ మేయర్ గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. పీలా శ్రీనివాస్ పేరును జనసేన ప్రతిపాదించింది. దీన్ని బీజేపీ బలపరిచింది. విశాఖ మేయర్ ఎన్నికలకు వైసీపీ బహిష్కరించింది.